హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కేరళ ట్రిప్ డే 4 పార్ట్ ఏ వీడియో. ఈ వీడియోలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనం, ద వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ అని ఎందుకంటారు, మరియు ఈ ఆలయంలో సంవత్సరంలో 2 సార్లు జరిగే ఓ అద్భుతాన్ని చూద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డే 4 మార్నింగ్ ట్రెడిషనల్ వేర్లో రెడీ అయ్యి టెంపుల్కు 5:30కు చేరుకున్నాం. దర్శనానికి 2 hours 15 minutes పట్టింది. ఆలయ విషయాలలోకి వస్తే స్వామివారు శ్రీ మహావిష్ణువు అనంత శయనంలో దర్శనమిస్తారు. అంటే ఆదిశేషుడు అనే పాముపై పడుకొని 18 అడుగుల విశాలమైన రూపంతో దర్శనమిస్తారు. ఒకే చూపులో పూర్తిగా కనిపించరు. 3 ద్వారాల దర్శనం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మొదటి ద్వారం తల, రెండవది నాభి, మూడవది పాదాలు. ఈ 3 ద్వారాల మధ్య నడిచిన ప్రతి అడుగు నా లోపలున్న ఆందోళనన్నిటినీ మాయం చేసింది. నా మనసులో మిగిలింది పరిపూర్ణ భక్తి మాత్రమే. ఈ ఆలయ భూగర్భంలో 6 వాల్స్ గర్భగుడి చుట్టూ ఉన్న ఇన్నర్ రిస్ట్రిక్టెడ్ కారిడార్స్కు కనెక్ట్ అయ్యి ఉన్నాయి అంటారు. ఈ వాల్స్కి ఎంట్రీ యాక్సెస్ హిడెన్, రిస్ట్రిక్టెడ్ అండ్ నాన్ పబ్లిక్ ఏరియాలో ఉంటుంది. 2011లో సుప్రీంకోర్టు ఆర్డర్స్తో ACDEF వాల్స్ని తెరిచారు. lakhs of crores ట్రెజర్ లభించింది. కానీ ఒక గది మాత్రం ఇప్పటికీ ఎవరూ తెరవలేదు. అదే వాల్ట్ B. ఈ గది తలుపుపై పాము గుర్తులు ఉన్నాయి అంటారు. ఇది దైవశక్తులతో రక్షించబడుతుందని, ప్రత్యేక మంత్రాలతోనే తెరవడం సాధ్యమవుతుందని, తప్పుగా తెరిస్తే ప్రళయం తప్పదని అంటుంటారు. ఈక్వెనెక్స్ అంటే సూర్యుడు ఈక్వేటర్ పైన సరిగ్గా ఉంటాడు. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 ఈ 2 సార్లు డే అండ్ నైట్ ఈక్వల్గా ఉండే రోజున సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు సరిగ్గా ఆలయ గోపురం మధ్య భాగం కిటికీల గుండా వరుసగా కిందికి ప్రయాణిస్తుంటాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అందుకే ఈ రోజుని స్పెషల్ డేగా భక్తులు భావిస్తుంటారు. ఏదేమైనా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తి, అద్భుతాల మరియు రహస్యాల కలయిక. నెక్స్ట్ వీడియోలో పూవర్ విశేషాలతో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.